హల్లెలూయా. యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు. దైవాన్వేషకులకు ఒక సందేశం ఇస్తుంది పునరుద్ధానం. మీ గ్రంథాలు సరిగా చదువుకోండి. అక్కడ ఉన్నది నన్ను గూర్చే రాయబడిందని చెప్పి ఒక సందేశం ఇస్తున్నది. నమ్మిన వారికి ఇంకో సందేశం ఏంటంటే, నీకున్న ఏ సమస్య అయినా యేసుకు మించిన సమస్య లేదు. యేసు ముందు నిలబడ జాలదు. యేసు పరిష్కరించలేని సమస్య ఏదీ లేదు. అది ఎంత అసాధ్యమైన సమస్య అయినా సరే యేసయ్య పరిష్కారం చేస్తాడు. నా లైఫ్లో, నా జీవితంలో ఎన్నో సమస్యలు, ఇంకా అయిపోయింది నా పని, ఇక నేను రేపు దినాన్ని చూడలేను, ఈరోజే నాకు ఆఖరి దినం, దెర్ ఇస్ నో సొల్యూషన్ టు మై ప్రాబ్లం అనుకొని కృంగిపోయిన పరిస్థితిలో మళ్ళీ కొత్త దినాన్ని, కొత్త అవకాశాన్ని, కొత్త జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎన్నోసార్లు అసంభవం అనుకున్న సమస్యలను మన ఊరికి ఊదిపారేశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూడగలుగుతావు. నువ్వు నమ్మలేకపోతున్నావు గనుక మహిమను చూడలేకపోతున్నావు. దేవుణ్ణి అంటి వెంబడించండి, దూరాన్ని వెంబడించొద్దు. మీ సమస్యల్లో ఆయన మీద మీ భారాన్ని వేయడం నేర్చుకోండి. ఏదో ఆదివారం వచ్చేసి ప్రభు పళ్ళ తీసుకొని వెళ్ళటం కాదు. వారమంతా ప్రతిరోజు అనుదినం అనుక్షణం వచ్చే ప్రతి సమస్య భారాన్ని ఆయన మీద వేస్తూ ఆయన ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు నడవడం నేర్చుకోండి. యేసు పునరుద్ధాన శక్తి మీలోనికి వస్తుంది. అసంభవం అనుకున్న సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. దేవుడు మీకు అప్పగించిన పరిచర్య మీరు నెరవేర్చగలుగుతారు. మీ జీవిత ఆశయాన్ని మీరు నెరవేర్చుకోగలుగుతారు. మీ జీవితానికి మీరు గోల్ పెట్టుకున్నారు కదా, 100% మీరు ఆ గోల్ రీచ్ అవుతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది ఎంత కష్టమైనా సరే.